దైవజనులు జీవన్ కుమార్ గారు ఈ సార్వత్రిక సంఘం అనే గ్రూప్ లో కూడి వచ్చినటువంటి బిడ్డలందరికీ మరి తమ క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్పవలసిందిగా ప్రభు పేరట వారికి సమయాన్ని అప్పగిస్తాం. ఈ జూమ్ క్రిస్మస్ లో ఉన్నటువంటి దేవుని సేవకులు అలాగే సంఘ బిడ్డలందరికీ యేసు క్రీస్తు వారి పేరట శుభాది వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. మంచిదండి. ఈ విధంగా జూము క్రిస్మస్ లో పాల్గొంపులు పొందడానికి అవకాశం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. మరి ముఖ్యంగా చాలా విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. నేను కూడా ఒక విషయాన్ని మీకు తెలియపరుస్తాను. అదేంటంటే మనకి అందరికీ పరిచయమైనటువంటి వాక్యము. మరి గొర్రెల కాపరులు వారు పొలంలో ఉండి దేవుని యొక్క వర్తమానాన్ని విని వారు మరలా తిరిగి బెత్లెహేమునకు వెళ్ళి అక్కడ యేసుక్రీస్తు వారిని కనపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి ఆ మాట వారు పొలములో ఉండి విన్నారు. అంటే పొలం అంటే మనందరికీ బాగా తెలుసు అది ఏ విధంగా ఉంటుందో. ఇంకొకటి ఏంటంటే గొర్రెలు కాయడం అంటే అది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. కానీ దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట మొదటిగా మెలకువగా ఉన్నటువంటి వారికి ఆ మాట అందింది అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎందుకంటే వారు జాములు కాస్తా ఉన్నారు. దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి ఆ ప్లేస్ ఆ దేవదూతలు వారికి చెప్పినప్పుడు వారు మెలకుగా ఉండి దేవదూతలు చెప్తున్నటువంటి మాటలు చాలా జాగ్రత్తగా విన్నారు. వినడమే కాదు, దాన్ని విశ్వసించారు. విశ్వసించి ఏ ప్లేస్ అయితే ఆ దేవదూతలు చెప్పాయో అదే ప్లేస్కి వెళ్ళాయి. ఇక ఎక్కడా కూడా మారిపోవడం అనేది, లేకపోతే ఒక ప్లేస్ కాకుండా ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోవడం కానీ ఏమీ లేకోకుండా దేవదూతలు ఏ ప్లేస్ అయితే చెప్పాయో అదే ప్లేస్కి వారు ఎగ్జాక్ట్గా వెళ్ళారు. ఎందుకంటే వారికి దేవుని యొక్క కృప ఉన్నది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే వారికి చదువు లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వారు గొర్రెల కాపరులుగా కనపడుతూ ఉన్నారు. వారికి అంత జ్ఞానం కూడా లేదు. కానీ వారికి ఉన్నటువంటి సంతోషం, ఆనందం ఏంటంటే దేవుడే మనకి స్వయంగా ఈ మాటను ప్రకటించాడు అనే ఆనందము, సంతోషం వారిలో కనపడతా ఉంది. కనుక తప్పనిసరిగా ఆ పొలములో ఉన్నటువంటి గొర్రెలన్నిటినీ కూడా విడిచిపెట్టి మన కోసం నా కోసం పుట్టినటువంటి యేసయ్యను చూడాలి అనే ఆనందముతో వారికి ఎన్ని అవసరతలున్నా, ఎన్ని పనులున్నా అక్కడ వారిని విడిచిపెట్టి ప్రభువును చూడటానికి వారి ఏగిరమే పరిగెత్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. అలాగే ఈ రోజు మరి నిజంగా చాలా మంది పెద్దల వాక్యం చెప్పగా విన్నాము. మరి క్రిస్మస్ లో క్రీస్తును గుర్చినటువంటి మాటలు ఈనాటి దినంలో కనబట్టలేదని మరి చాలా మంది మాట్లాడారు. నిజమే, క్రిస్మస్ లో ఆయన యొక్క పుట్టిక ఉండాలి. క్రిస్మస్ లో ఆయన ఏ విధంగా పరిచర్య చేశారో ఉండాలి. క్రిస్మస్ లో ఆయన ఎలాగా మరణించారో మరలా ఎలాగ రాబోతున్నారో ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకున్నప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్ ను మనం ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కూడా మరి ఎక్కడో ఉన్నటువంటి వారు చూడండి, ఎగ్జాక్ట్లీగా ఆలోచన చేస్తే పొలంలో ఉన్నటువంటి వారు పట్టణానికి వెళ్ళారు. అంటే ఈరోజు పొలంలో అనగా పల్లెటూరులో సేవ చేసే వాళ్ళు ఉన్నారు, తర్వాత పట్టణాల్లో సేవ చేసేవారు ఉన్నారు. అంటే దేవుడు ఎక్కడ ఏ ప్లేస్ లో ఎవరిని పరిచర్యకి నియమించారో ఆ స్థలంలో ప్రభువుకి మనం ఏం చేయాలంటే మహిమార్థమై నిలబడడానికి ప్రయత్నం చేయగలగాలి. ప్రభు మెచ్చుకునే పరిచర్య, ప్రభు పరిచర్య మనందరము మరి చేయాలని మనసారా కోరుకుంటూ మరి ఈ క్రిస్మస్ వేడుకలలో
మరి మీరు మేము మనందరము పాలు పంపులు పొందడానికి ప్రభు కృప చూపించారు. ఇలాంటి క్రిస్మస్లు అనేకమైనటువంటి క్రిస్మస్లు జరుపుకోవాలని మనం కూడా గొర్రెల కాపరులాగా దేవుని యొక్క వాక్యాన్ని చేతపట్టుకుని అనేక ప్రాంతాలలో మరి ప్రచురించాలని, ప్రకటించాలని మరి ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారి పేరు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు వందనాలు, స్తోత్రాలు తెలియపరుచుకుంటూ ఈ నా మాటలు దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్, ఆమేన్. ఓకే అండి, చాలా అద్భుతమైనటువంటి మీ గ్రీటింగ్స్ తెలియజేశారు. ఆనాటి కాలంలో గొర్రెల కాపరులు పల్లెటూరులో ఉంటూ దేవుని స్వరం విని యేసుప్రభుని చూసి అది మరి పట్టణాలకు వెళ్ళి యేసుప్రభు ఏమైతే అది చూశారో అవి చెప్పి ప్రకటించగలిగేటువంటి జ్ఞానం దేవుడు వారికి ఇచ్చారు. నేటి సమాజంలో కూడా మరి విశ్వం అంతటికి స్వార్థ వెళ్ళాలంటే గొర్రెల వల్లే మనం కూడా మోసుకుని వెళ్ళాలనే విషయాన్ని చక్కగా వివరించిన జీవనయ్య గారికి ప్రత్యేక వందనాలండి. అయ్యారు వందనాలు. మరి ఈ సమయంలో ఇంకొక దైవజనులు ఉన్నారు, వారు చెప్తారు. వాళ్ళ నుండి మరి మన గ్రూప్ లోకి వచ్చారు. వారు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి క్రిస్మస్ శుభాలు సందర్భంగా తెలియజేస్తారు. వారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నారు. సతీష్ గారు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. వెంకట బాబు గారికి అలాగే సంజయ్ గారికి, నా ముందు వాక్యాన్ని వినిపించినటువంటి జీవన్ పాస్టర్ గారికి, అలాగే విజయన్నయ్య గారికి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? నెట్ స్టేబుల్ గా లేని కారణంగా నేను ఆన్ చేయలేకపోతున్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు, ఇప్పటి వరకు చాలా విషయాలు చెప్పారు. తల్లి గారు కూడా దేవుని ఎలా ఆరాధించాలో అవన్నీ చెప్పారు. కానీ మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుని ఉండను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండను, సమస్తము ఆయన మూలంగా కలిగిన, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని దేవుని వాక్యం చాలా తేటగా చెప్తుంది. ఇక్కడ ఆది యందు వాక్యము ఉండేనందు సెంటెన్స్ అవుతుంది. అది కాకుండా గ్రీక్ లో రాయబడింది ఏంటంటే లోగోస్ అంటే వాక్కు, అంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించినని పలికాడే ఆ వాక్కు. అంటే తండ్రి కుమారుడు యేసు ప్రభు వారు ఆయన వచ్చారు. ఆయన ఎందుకు వచ్చారంటే టు రివీల్ ద ఫాదర్, ఆయన తండ్రిని కనపరచడానికి వచ్చారు. కాబట్టి ఆయన ఒక్క విషయం మనం గమనిస్తే, ఆయన తండ్రిని ఎందుకు కనపరచడానికి వచ్చాడంటే మనల్ని ఆయన కొరకు వెలిగించడానికి, ఆయన కొరకు జీవం ఇవ్వడానికి మన కొరకు ఆయన వచ్చాడు. కాబట్టి చీకట్లో ఇప్పటి వరకు చాలా మంది చెప్పారు, కానీ ఒక్క విషయం నేను చెప్తున్నాను. వాక్యమయ్యున్న దేవుడు, వాక్కయ్యున్న దేవుడు, సృష్టి ఆరంభంలో ఉన్న దేవుడు నరరూపధారుడిగా ఈ లోకానికి వచ్చాడు. అది ఫస్ట్ పాయింట్. రెండవది, ఆయన శరీరధారికి ఎందుకు వచ్చాడంటే ఎందుకు వచ్చాడంటే మనల్ని అనేక మందిని వెలిగించడానికి వచ్చాడు. ఏమండి? కాబట్టి రెండవది, ఫస్ట్ది మనము క్రీస్తుని చూపించాలి. ఆయన తండ్రిని చూపిస్తే మనము క్రీస్తుని చూపించాలి. రెండవది, మనలో ఉన్న జీవం అనేక మందికి పంచేవారంగా మనం ఉండాలి. అని వెంబడించేవాడు జీవ వెలుగు కలిగి ఉండని దేవుని వాక్యం చాలా తేటగా చెప్తుంది. కాబట్టి శూన్యంలోంచి సమస్తాన్ని చేసిన దేవుడు, ఆయన లేకుండా ఏది కలగలేదని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి నీవు లేకుండా నీ ప్రాంతంలో ఏది జరగదు. ఎందుకని నీ మాట చెప్తున్నానంటే, నీవు దేవుని ప్రతినిధిగా మన ప్రాంతాల్లో, మన కుటుంబాల్లో, ఒకవేళ నీ కుటుంబంలోనే ఇంకా ఉన్నారేమో నాకు తెలియదు, కానీ ఉన్నావు. కానీ నీ ద్వారా ఆయన మరలా తన కార్యాన్ని చెయ్యాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఆ విధంగా మనం ఉండేలాగా దేవుడు మనలందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్. చాలా సంతోషం అండి. మరి ఈ సందర్భంలో సతీష్ గారు చాలా చక్కటి విలువైన మాటలు, శుభాలు
తెలియజేశారు. దేవుడు మరి మరి దైవజనులకు